హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సృజనా ప్రసాద్ వరల్డ్. వినాయక చవితి దగ్గరకు వస్తుంది కదా, ఇంట్లోనే హోమ్ మేడ్ గణపతిని చేద్దామని ట్రై చేస్తున్నాను. అండ్ ఇది నేను యూట్యూబ్లోనే చూశాను. దీని పేరు ఎయిర్ డ్రై క్లే. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాన్ స్టిక్ ప్యాన్, కార్న్ఫ్లోర్, ఫెవికాల్ గ్లూ, వెనిగర్, కోకోనట్ ఆయిల్, యాక్రిలిక్ వైట్ పెయింట్. ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అదే కప్తో 1 కప్ ఫెవికాల్ గ్లూ కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ అండ్ 1 టేబుల్ స్పూన్ యాక్రిలిక్ వైట్ పెయింట్ వేసుకోవాలి. పెయింట్ ఎందుకోసం అంటే, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం, వైట్ కలర్లోనే క్లే ఉండడం కోసం యాక్రిలిక్ వైట్ పెయింట్ వాడతాము. అండ్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ అనేది గ్లూలో బాగా కలిసిపోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. ఈ ప్యాన్ పెట్టుకొని 3-5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో హీట్ చేసుకుంటా ఉంటే ఈ పేస్ట్ అనేది దగ్గర పడిపోతుంది. లాస్ట్‌కి చపాతీ పిండిలాగా ముద్దలాగా అయిపోతుంది. ఇంకా చపాతీ పిండిలాగా ముద్ద అయిపోతున్నప్పుడు తీసేసేయాలి. పక్కన పెట్టుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ ఎక్కువ టైట్ అయిపోకూడదు. మరీ ఎక్కువ టైట్ అయిపోతే అది ఇంకా ఆరకుండానే, మనం ఏం చేయకుండానే గట్టిపడిపోయిద్ది. అలా కాకుండా సాఫ్ట్గా ఉన్నప్పుడే తిప్పేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఈ క్లే కొంచెం హీట్ తగ్గిన తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ క్లేని సాఫ్ట్ చేసుకోవడం మొదలెట్టాను. ఈ క్లే ఏంటో చేతులకి బాగా అంటుకుపోతుంది. ఫెవికాల్ గ్లూ వేయడం వల్ల చేతులకి బాగా అంటుకుపోతుంది. అలా అంటుకుపోవడం తగ్గించడానికి కొంచెం కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకొని చపాతీ పిండి పిసుక్కున్నట్టు పిసుక్కుంటున్నాం. ఫస్ట్ కొంచెం కాలుద్ది, ఆ తర్వాత తగ్గిపోతుంది. హీట్ కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది మిక్స్ చేసే కొద్దీ. ఇదేంటో బాగా అంటుకుపోతుంది అనుకుంటాం కదా, ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపించింది నాకు. బట్ అది అలానే ఉంటుంది అనుకుంటా, మేబీ. కొంచెం కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత స్టిక్కీనెస్ తగ్గిపోయింది. ఇది వచ్చిద్దో పోయిద్దో తెలియదులే కానీ మొత్తానికి ఒక ట్రయల్ అయితే వేస్తున్నాను. మీరు కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను. స్టిక్కీ నేచర్ తగ్గిపోయిన తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనకి నచ్చిన షేప్లోకి తీసుకొని ఆయిల్ సర్ఫేస్ మీద కూడా రాసి గాలి తగలకుండా ఒక కవర్లో పెట్టుకోవాలి. ఇంకంతే, క్లే రెడీ అయిపోయింది. క్లే కరెక్ట్గా మనం చేసామా లేదా అని ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. క్లేని కొంచెం తీసుకొని సర్కిల్ చేసి కొంచెం డ్రాప్ చేసామంటే, హ్యాండ్స్తో పట్టుకొని లాగామంటే వాటర్ డ్రాప్ షేప్ రావాలి. అలా వాటర్ డ్రాప్ షేప్ వస్తే మన క్లే కరెక్ట్గా వచ్చిందని అర్థం. అలా ఎన్నిసార్లు చేసినా వాటర్ డ్రాప్ షేప్ కరెక్ట్గా నిలబడాలి. అలా వస్తేనే మన క్లే కరెక్ట్గా ఉందని. ఇంకప్పుడు మళ్ళీ మొత్తం కవర్లో పెట్టుకొని గాలి మొత్తం తీసేసుకొని గాలి తగలకుండా ఒక టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్ గాయ్స్.